పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రైట్, కోటా శ్రీనివాసరావు గారి మృతిపై స్పందించడానికి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. మేడం నమస్తే అండి. నమస్తే అండి సార్. మ్యామ్, నిజంగా ఏమని చెప్పాలి, అసలు నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు కోటా గారు కాలం చేయడం అనేది అసలు ఇప్పటికీ నమ్మశక్యంగా లేని ఒక వార్త అని చెప్పాలి. అసలు ఆయన మృతిపై అసలు మీ రియాక్షన్ ఏంటండి? అంటే నేనేమనుకుంటున్నానో తెలుసండి, ఇండస్ట్రీలో మేమందరం కలిసే వచ్చాం ఒక అడుగు అటు ఇటులో. మా ఊరు ఆయన ఇద్దరిది ఒకటే ఊరు. మేము 1-2 నాటకాలు కూడా వేసాము ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో. తర్వాత నా సినిమాలకు వచ్చాక ఆయన బాగా మంచి విలన్ అయ్యారు, మంచి ఫాదర్ అయ్యాడు, మంచి తండ్రి అయ్యాడు. బాగుంది చూసుకోవడానికి. మేమే వేసినంత ఆనందంగా అనిపించేదండి. కష్టజీవి, బాగా కష్టపడి ఏది చేయలేను అనుకోకుండా అన్ని రకాలు చేశాడు. గొప్ప ఆర్టిస్ట్ అని. కాకపోతే విచారం ఏంటంటే ఒకరు పోతే ఇంకొకరు రావడం లేదు అలాంటి ఆర్టిస్టులు. ఆ తరం అంతటితోనే వెళ్ళిపోతా ఉంది. సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, జక్కయ్య గారు వీళ్ళందరూ అలా వెళ్ళిపోయారు. రావు గోపాలరావు గారు ఆ వరుసలో. కానీ ఆయన కష్టపడుతున్నాడండి. యూట్యూబ్లో అక్కడ చూస్తే బాధగా అనిపిస్తుంది. నడవలేకపోతున్నారు ఆర్టిస్ట్. నడవలేకపోతే, ఎక్కడికి వెళ్ళలేకపోతే జీవించడం కంటే మేమందరి దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళిపోవడం బతికేమో అనుకుంటాను. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్దగా వచ్చి ఉండాలనే కోరుకుంటారు. కానీ మనిషి చాలా బాధపడుతున్నాడు. కలిసి బాగాలేదు. ఇప్పటికి మెతుకులు తినలేనప్పుడు 4 అడుగులు నడిపి ఎవరినన్నా పలకరించలేనప్పుడు మంచం మీద ఉన్న ఒకటే అండి, కనపడకుండా వెళ్ళినా కూడా ఒకటే. బట్ భగవంతుడు ఆయనకి ఆ మనసుకు శాంతి, ఇంకా వేషాలు వేయాలనే తపన ఉంది ఆయనకి. ఆ మధ్యకాలంలో కూడా ఎప్పుడు మన పవన్ సినిమాలోనే ఒక వ్యక్తిగత చేసాం మేమిద్దరం. మంచి నటుడండి. ఆయనకి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇప్పుడప్పుడే ఇంకొక నటుడు ఎవరో వస్తారని మాత్రం నేను అనుకోను. కోల్పోయింది బాధాకరమే కానండి, ఆయన అంత బాధపడతా బతుకుంటే మాత్రం నాకెందుకో కొంచెం 2 రోజుల ముందు యూట్యూబ్ లో చూసి బాధపడ్డాను. కాలంతా ఒకలాగా అయిపోయి నడవడానికి ఆర్టిస్టులకి 10 మందిలో కలవలేకపోతే బాధగా ఉంటుందండి. అందుకే చిన్నప్పటి నుంచి నాటకాలు అవి ఇవి వేసి వేదిక మీద ఎక్కి దిగి చకా తిరిగిన వాళ్ళు అలా తిరగకుండా దగ్గర మూల మీద పడి ఉండడు అంటే అదొక నరకం అండి. యాక్చువల్గా చెప్పాలంటే యాక్టింగ్ మానేసి ఈ రెస్ట్ లో ఉన్న ఈ ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఆయన నరకమే అనుభవించుంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని మనసు బాధపడుతుంది కదండి. ఏమైనా భగవంతుడు ముక్తిని ప్రసాదించాడండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ గారు, మెయిన్గా అంటే మీ ఇద్దరి కాంబో గురించి మేము ఒకసారి మననం చేసుకోవాలంటే మామగారి సినిమా చూడాలి. ఆయన పిలిచే విధానం, అన్నమ్మ అని పిలిచే విధానం కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు ఈవీవి కాంబోలో చాలా సినిమాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన కాంబోనే కాదు, ఆ మెమరీస్ ఒకసారి మాకు గుర్తు చేసుకుంటారా? ఆ టైంలో ఆయన ఎలా ఉండేవాళ్ళు ఏం మరి అని. అయ్యో, ఆయన తీరుబడి ఎప్పుడుందండి. అప్పుడు చాలా బిజీ ఉండేవాడు ఆయన. నేను నమ్మరు, రోజు 2 షూటింగ్ చేసేవాడుగా. మామగారి టైం అప్పుడు కూడా బిజీనే ఆయన. ఎందుకంటే వీళ్ళే కదా, ఈ బాబుమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళే కదా ఉండేవాళ్ళు. బిజీగా ఉండేవాళ్ళు. అంటే ఇంతసేపు ఎక్కువసేపు కూర్చుని మాట్లాడుకునే తీరుబడి ఉండేది కాదు. కానీ కాంబినేషన్ చేసే తప్పుగా అనిపించేది. ఇతని కంటే నేను బాగా చేయాలని, ఆడకంటే నేను బాగా చేయాలని, ఇట్లా ఆ కాంపిటీషన్ ఉండేది మాకు. అది మేమందరం ఒక కుటుంబం లాగా కొన్ని సంవత్సరాలు అలా నడుచుకుంటా వచ్చామండి. అంటే ఉమ్మడి కుటుంబం లాగా అనుకోండి. మా క్యారెక్టర్లు వేసే ఆర్టిస్టులు అందరూ ఉమ్మడి కుటుంబం లాగా అందరూ కలిసిమెలిసే ఉంటాం. ఒకళ్ళంటే ఒకళ్ళు కాంపిటీషన్ ఉంటది. ఇతనికంటే నేను బాగా చేయాలి, అలా బాగా చెప్పాలి, ఆ స్పిరిటే ఉండేది. ఎందుకంటే నా మీద పెద్దగా ఎవరికి ఇవే ఉండేది కదా, సాఫ్ట్ కార్నరే ఉండేది. వాళ్ళందరూ బాగానే చూస్తున్నారు. కానీ భగవంతుడు ఆయనకి మనశ్శాంతిని ప్రసాదించాలి. ఈ సాక్షి ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నాను.
రైట్ అండి అన్నపూర్ణమ్మ గారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన వేసిన పాత్రలతో ఎప్పటికీ ఆయన గుర్తుండిపోతారు, ఆయన బతికే ఉన్నారు అనుకుంటాం మేము. థ్యాంక్ యూ అండి అన్నపూర్ణమ్మ గారు.